ఇంపార్టెంట్ డ్రైన్ లేకపోయినా పని జరుగుతుంది, రోడ్డు లేకపోయినా పని జరుగుతుంది, నీళ్లు రాకపోయినా యా నుంచి ఒక నుంచి తెచ్చుకుంటాడు. ఇది లేకపోతే ప్రశాంతత ఉండదు. లాస్ట్ దశలో ఎవరమైనా అరే చనిపోయినా కూడా మనిషి ప్రశాంతంగా పూడ్చడానికి లేకుండా అయింది అన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చేయటం అనేది. ఎక్కడ ఏ సమస్య ఉండినా ఆయన సీనియర్ శాసనసభ్యులు కాబట్టి ఏ సమస్య ఉండినా ఆఫీసర్లతో ఎలా పని చేయించాలనే విషయంలో, ఆ పనిని ఎలా సాధించాలనే విషయంలో ఆ అనుభవంతో ఖచ్చితంగా ఆయన అనుకునే పని ఏది ఉండినా ప్రజా సమస్యల విషయంలో ముందరుంటాడు, పని చేసి పెడతాడు. అందుకొరకే కోట్ల రూపాయల పనులు ఇవాళ కార్పొరేషన్ పరిధిలోనే కోట్ల రూపాయల పనులు ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. ఇందాక ఆడ ఒక ₹1,00,00,000 డ్రైనేజీ ఓపెన్ చేసేది, శంకుస్థాపన చేసేది, ఈడొక 30 లక్షలు. ఈ రకంగా కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా. మీకందరు కూడా ఏంటంటే మన సీఎం గారు కూడా ప్రత్యేకించి ముస్లిమ్స్కు అనుకునే దానికంటే ఎక్కువ గతంలో తెలుగుదేశం పార్టీ ఒక సీటు కూడా ఇచ్చి ఇయ్యక ఎరగదు, ఒక మంత్రి పదవి లేదు, ఒక సీటు లేదు, ఏం లేదు. ఇవాళ అత్యున్నత గౌరవం ఇచ్చి 6 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎమ్మెల్సీ సీట్లు, ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వబోతున్నారు అన్నట్టు కూడా సమాచారం ఉంది. తెలుసు రాబోయే ఎలక్షన్ ఇన్ని పనులు చేసి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు మాటలు చెప్తారు, మోసపు మాటలు రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమేమో చెప్తారు, ఉన్నవి లేనివన్నీ. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆయన ఏం చేయగలిగాడు చెప్పనికే? శాశ్వతంగా నేను ఇది చేసినాను అని చెప్పనికి ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర ఏం లేదు. మనమన్నా చాలా చేసాం. ఇవాళ సచివాలయ వ్యవస్థ, స్కూల్స్ డెవలప్ చేసినాం, రోడ్లు వేస్తున్నాం, శ్మశానాలు డెవలప్ చేస్తున్నాం. ఈ శ్మశానం ఇదొక్కటే కాదు, టౌన్లు ఉండేటివన్నీ కూడా పార్కులు డెవలప్ చేస్తున్నాం. ఇన్ని రకాల మీరందరూ తలుచుకుంటే మళ్ళీ భూపాలన్న బంపర్ మెజార్టీతో గెలవటం ఖాయం, ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇదొక్కసారి జాగ్రత్త పడాలా. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఏదైతే ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గతంలో జన్మభూమి కమిటీలు పెట్టినారు, ఆ నీరు చెట్టు అని, ఆడ నీరు లేదు చెట్టు లేదు, మొత్తం దోసక తిని పడేసినారు. ఇవాళ వాళ్ళు చేసిన అప్పులు దిద్దడానికి మన ప్రభుత్వం నానాక అవస్థ కూడా, వాళ్ళు అప్పులు చేసింది వాళ్ళు, దిద్దుతున్నదేమో మనం. కాబట్టి మళ్ళీ జరిగింది. ఇంతకుముందు మనం ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద చూసుకుంటే మనం అక్కడ నుంచి రోడ్డు సెంటర్లో రోడ్డు ఉండేదాన్ని పరిస్థితి. దాన్ని ఎట్లా మార్చాలనేది ఆలోచన చేసినప్పుడు ఇదంతా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, మనం రోడ్డు వేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆ రోడ్డు వేయించేసి దీన్ని క్లోజ్ చేయడం, దీనికి ఇది కంటిన్యూగా రోడ్డు చేయడం. అంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన కబరస్థానికి ఎటువంటి మధ్యాహ్న డిస్టర్బెన్స్, అంటే రాత్రిపూట కూడా మనం ఒకవేళ మనకు ఇక మొత్తం ఈ వీకర్ సెక్షన్ కాలనీలో మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా కనపడని పరిస్థితి. అంటే ఈ పాణ్యం నియోజకవర్గం ఒక్కసారి చూసుకుంటే మనకు మొత్తం టోటల్గా ఎక్స్టెన్షన్ ఏరియా మనం దగ్గర ఇప్పుడు వచ్చిన దగ్గర మనం ఒక 90 కోట్ల పైగా ఖర్చు పెట్టాం. కానీ మనకి ఎక్కడ కూడా ఏం డెవలప్మెంట్ లేదన్న. మనం ఇంకా మనం పెట్టే కొద్దీ కూడా మనకు అంతా టోటల్గా ఎక్స్టెన్షన్ అనేది చాలా వరకు ఎక్కడైతే ప్రజలకు డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, నడచడానికి ఇబ్బంది అవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు వీకర్ సెక్షన్ కాలనీలో మనం డ్రైనేజీ వాళ్ళకంతా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో డ్రైనేజీ మొత్తం మెయిన్ సెంటర్లోనే మొత్తం పూర్తి అంటే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ కూడా మొత్తం వెడల్పు చేయడం జరిగింది. మనం డబుల్ ట్యాంకుల దగ్గర కూడా అంటే ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చేయడానికి రాజశేఖర రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా 2 నెలలు టైం మాకు అందరికీ కూడా. మీరందరూ కూడా అవన్నీ మతికి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసినవి, రాజశేఖర రెడ్డి చేసిన మీరు అవన్నీ కూడా ఒక్కసారి మిమ్మల్ని కోరేది ఒకటే, ఎవరు మీకు అంటే ఎవరు గవర్నమెంట్లో మీరు ఎక్కువ లాభం పొందుతున్నారు అనేది ఒకసారి ఆలోచించమని నేను సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ,
మీ క్యాస్ట్ సంబంధించిన వరకు కేవలం మాటల వరకే పరిమిత కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్సీలో పాటు ఎమ్మెల్యేలు, దాంతోపాటు వాళ్ళకు శ్మశానాలు, షరీఫ్ కూడా స్థలం చూపిస్తానని కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం ముందు మా మేయర్ గారు చెప్పడం జరిగింది. ప్రశాంతంగా చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనీసం చనిపోయిన ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.